దేవుని స్తోత్రాలు కొడుకు మీ అందరికీ సహోదరి సహోదరులందరూ పేరు పేరు అందరికీ వందాలండి. చక్కగా ఒకరు వందలు చెప్పుకోండి. దేవుని ప్రభులో మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆయుష్ ఆరోగ్య భాగ్యములతో దేవుని యొక్క దయా కిరీటం మనల నుంచి గత భయంకర వడగాలను తప్పించి ఆయన కరుణాహస్తాలను భద్రపరిచి మళ్ళా క్షేమంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇవాళ మనం ధ్యానించే వాక్యము దేవునికి ఆయన కోరిక దేవునికి కృతజ్ఞత స్తుతులు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. ఒకటి. రెండు, ఆయన ఎల్లప్పుడూ మహిమపరుస్తుండాలి. దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి, ఆయన మహిమపరుస్తూ ఉండాలి. అది ఆయనకి ఇష్టమైన ఆయన కోరిక, దేవుని కోరిక. మన కోరిక తీరుస్తాడు కదా, మరి ఆయన కోరిక తీర్చదా? రెండవది, మనుషుల పట్ల అందరూ రక్షణ పొంది ఉండాలి. మూడవది, అందరూ రక్షణ పొంది ఉండాలి. ఎంతమంది అండి? మానవుల పట్ల. దేవుని పట్ల అయితే కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన మహిమ చెల్లించాలి. మానవుల పట్ల అయితే ఆయన కోరిక ఏంటంటే ఆయన కోరిక కూడా ఆయన కోరిక అందరూ రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందిన వారందరూ సేవ చేయాలి. ఏం చేయాలన్నా? దేవుని సేవ. అది నాలుగో సంగతి. ఈ రక్షణ పొందిన వారే సేవ. బైబిల్ లేదండి. దేవుని సేవ చేయడం బైబిల్ హక్కు లేదండి. ఆరాధన హక్కు, ప్రార్థన హక్కు లేదండి. ఐదవది, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అంటే ప్రార్థన లోక ప్రజలందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. లోక ప్రజలందరూ కూడా అందరి కొరకు కూడా మనమే ప్రార్థన చేయాలి. అది మనకి ఇచ్చిన వరం. దేవుడు మనకి ఇచ్చిన మాకేమి ఇవ్వలేదు అనుకున్నాం. మనం దేవుడు మాకేమి ఇవ్వలేదు అనుకున్నాం కదా. అనుకున్నాం ఏంటి ఇలాగ అయిపోయింది, బ్రతుకు ఇలా అనుకున్నాం. అనుకున్న కార్యాలు ఏం జరగట్లేదు, నాకు చాలా నష్టం కలుగుతుంది, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను వదిలేసాడు, ఇలా మాట్లాడుతున్నాడు కదా. అయితే ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. లోక ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా కేవలం మన నీ కొరకే కాదు ప్రార్థన, నీ కొరకు, నీ కుటుంబం, నీ కొరకు, నీ కుటుంబం అలాగా కాదు, లోక ప్రజలందరి కొరకు. ఎందుకంటే లోకము చాలా అవస్థలో ఉందండి, క్షేమంగా లేదండి. లోకం క్షేమంగా లేదండి. లోక క్షేమం కొరకు ప్రార్థన జీవితం మనకి ఇచ్చారండి. ప్రార్థన చేసే వారి క్షేమం కోరుకునే, లోక ప్రజలు క్షేమం కోరుకునే వారే క్రైస్తవుడండి. దానికి ఏమి చేయడం? ప్రార్థన చేయడం అన్నమాట. ఆయన మనం క్షేమ కోరుకునే వారా, నష్టం కోరుకునే వారమా?
ఎవరి క్షేమం? లోకక్షేమము. కేవలం మన కుటుంబ క్షేమం కాదు. మన కుటుంబం ప్రార్థన చేస్తూ మన కుటుంబం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది. ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో క్షేమం ఉంటాం. మరి లోక ప్రజలు అందరూ ఆయన పిల్లలే కదా. అందరూ లోక ప్రజలు దేవుని పిల్లలే. ఆ యొక్క అర్హత కోల్పోయారు. తండ్రి అర్హత కోల్పోయారు. వాళ్ళందరూ క్షేమంగా లేరు. వాళ్ళందరూ క్షేమంగా లేరు. కనుక ఈ లోక ప్రజలు క్షేమకులు ప్రార్థనే కాకుండా దేవుడి గురించి మాట్లాడాలట. దేవుడి గురించి సువార్త ప్రకటించే ఆలో సంగతి. లోక ప్రజలకి రక్షించబడాలంటే, లోక క్షేమం ఉండాలంటే వాళ్ళు దేవుడిని అడగాలి. దేవుడిని తెలుసుకుని ఉండాలి. దేవుడిని నమ్ముకుని ఉండాలి. రక్షణ పొంది ఉండాలి. అప్పుడు భౌతిక కాపుదల ఉంది, ఆత్మీయ కాపుదల రెండు ఉన్నాయి మనకి. ప్రాణము, ఆత్మ, శరీరము. ఆత్మ, శరీరం. ఆత్మకి దీవులు కావాలి, శరీరానికి దీవులు కావాలి. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి, శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. దాని వరకు ఏంటి ఉపయోగపడుతుంది? సువార్త. ఏంటంటే సువార్త ఎంత ప్రాముఖ్యమైందో అది మనకే తెలియకపోతే మరి లోకానికి ఏం చెప్పడం? గడిచిన 5 వారాల నుండి ఒకే అంశం మీద యేసు ప్రభు మన రక్షకుడు, మనం ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు ఎంత హింస, ఎంత అవమానమో, ఎటువంటి అన్యాయపు తీర్పు పొందాడో మనము 5 వారాలు ధ్యానించామండి. మొదటగా ఏం ధ్యానించాం? మన పాపము నిమిత్తము ఆయన ఒక ముద్రాయిగా అధికారికి అప్పగించబడి అన్యాయపు తీర్పు పొందారు. అన్యాయపు తీర్పు పొందారు. శిక్ష, మరణ శిక్ష అనుభవించారు. అధికారులు అన్నిటి వరకు గాయాలే. అధికారుల నుంచి ఎందుకంటే మానవుడు పాపము అధికారులు అన్నిటి వరకు ఉంది. ఎక్కడికంటే అధికారులు అన్నిటి అక్కడి నుంచి స్వస్థత రావాలంటే అధికారులు అన్నిటి వరకు ఉంది పాపం. యెషయా గ్రంథం చదువుతాం ముందు. ఐదు 1:5 నిత్యము తిరుగుబాటు చేయుచు దేవుని పట్ల మానవుడు ఎలా ఉన్నాడట? నిత్యము తిరుగుబాటు చేస్తాడట. ఏమండి? ఎప్పుడో యేసు ప్రభు కాలంలో తిరుగుబాటు చేశాడు. ఆయన మీద తిరుగుబాటు చేశాడు. ఆయన అపోస్తలుని తిరుగుబాటు చేశాడు. వాళ్ళందరూ చంపేశాడు అనుకున్నాం మన బైబిల్ ప్రకారం. ఈ రోజు వరకు తిరుగుబాటే. ఈ రోజు వరకు తిరుగుబాటే. ఈ తిరుగుబాటులో ఆ మనుషుడు ఏమైనాడంటే చదవడు. ఇంకను పట్టబడుతురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివానికుండే బలహీనమాయను, అరకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పాపం అరికాలు మొదలుకొని తల వరకు. అందుకే మన భయంకరమైన ఈ పాపాల కొరకు అధికారులు మనం అన్నిటి వరకు గాయాలు, శిక్ష, దెబ్బలు, అవమానం మనం పొందాలి. అవన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకున్నారు. అధికారుల నుంచి అన్నిటి వరకు గాయాలే. ఎందుకైతే ఎవరికి లాగా తెలీదు. క్రైస్తవుడికి మనకు తెలియకూడదుగా. ఎవరి కొరకు? అమ్మా అధికారులు అన్నిటితో గాయాలు ఎవరి కొరకు?
అది పిండబడలేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపో. ఆ గాయాలుగా ఉన్నాయి, పాపాలుగా ఉన్నాయి, పాపాలుగానే ఉన్నాయి. స్వస్థత పడలేదు, స్వస్థత పొందలేదు. అందుకని పరమ వైద్యులు వచ్చారు. ఎవరు వచ్చారండి? పరమ వైద్యుడు. మార్క్స్ వద్ద రెండో అధ్యాయం 16 చదువుతాం. 16-17. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన శంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన శంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేస్తున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరికి వైద్యుడంటే? రోగులకు ఆరోగ్యవంతుడుగా అని వైద్యుడి గురించి రోగం గురించి మాట్లాడతారు యేసు ప్రభు. మరి ఇప్పుడు ఈయన ఎవరో చెప్తాడు అక్కడ, చదవండి. నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇప్పుడు ఎవరండి యేసు ప్రభు? పాపరోగానికి వైద్యుడు. వైద్యుడు. ఎందుకంటే ప్రతి మానవుడు దేవుడికి తిరుగుబాటు చేసి అధికారులు అన్నిటి వరకు కూడా పాపమనే గాయాలతో అవి పిండబడలేదు, కట్టబడలేదు, స్వస్థత కలగలేదు. ఆ స్వస్థ పాప రోగానికి స్వస్థత ఇవ్వడంలో పాపరోగానికి స్వస్థత ఇవ్వడందుకు పాపులనే పిలువ వచ్చింది. ఎవరంటే? పాపులనే పిలువ వచ్చింది. అంటే ఇప్పుడు పాప రోగానికి వైద్యుడు వచ్చాడు. పాప రోగానికి వైద్యుడు ఉన్నాడు. ప్రతి జాతికి స్పెషలిస్ట్ ఉన్నారు కదండి, ఉన్నారండి. కంటికి చేసుడు, కంటికి, గొంతు, ముక్కు, చెవి, హార్ట్, బ్రెయిన్, కీళ్ళు, నరాలు, తినడానికి ప్రతి ఒక్కరు అన్ని అప్పుడు చేయడు. తెలుసు అన్ని ఒకటి చేస్తాడా? చేయడు. ఇప్పుడు హార్ట్ మెరడు చేసి వైద్యుడు అనుకోండి, కంటి వైద్యులు ఏమిటి కలిగిపోగొట్టేస్తాడు. చెప్పండి ఏదంటాడా? కనుక అలాగే ఇప్పుడు అన్ని రోగాల కంటే ఘోరమైన వ్యాధి ఏంటంటే ఆ వ్యాధికి స్పెషలిస్ట్ వచ్చారు. ఆ వ్యాధికి స్పెషలిస్ట్ వచ్చారు. ఆయనే యేసు ప్రభు. ఎంతమంది రోగం? 26 గ్రంథము 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపుగా ఎవడు లేడు. ఒకని ప్రవర్తన బట్టి అలవస్తుంది రోగం. రోగం అలవస్తుంది ప్రవర్తన. ఒకరి ప్రవర్తన బట్టి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును. హృదయం లేనుడు ఎవరు ఉంటాడా? మనుషులనే కూడా హృదయం లేకుండా ఉంటుందా?
అందుకని ఈయన ఈ ఘోరమైన వ్యాధికి డాక్టర్ అంటాడు. ఈ వైద్యం చేయని వైద్యుడికి వచ్చి ఆయనే గాయాలు బాగైపోయాడు. ఆయన ఇచ్చే మందు పవిత్ర రక్తం. ఈ బాబా గారికి ఏంటంటే పవిత్ర రక్తం, ఔషధం. పాపరోగానికి ప్రత్యేకమైన వైద్యులు ప్రభు యేసుక్రీస్తు. మనమంతా వైద్య బృందం. మనమంతా ఎవరంటే వైద్యులు. అక్కడ మనకు ఆయనకి స్టాఫ్ ఉంటారు కదా, ఉంటారండి. క్రీస్తు సంఘం ఏంటి చెప్పండి? స్టాఫ్ వైద్య బృందం. అందుకని రోగులైనటువంటి ఆ రోగులకి సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ. ఆత్మ రోగానికి ఆత్మ సంబంధమైన సేవ. ఎంత గొప్ప దేవుడు ఆత్మీయంగా ఎంత గొప్ప కార్యం చేస్తుంటే అది తెలుసుకోవట్లేదు. తర్వాత కీర్తనకారుడు సెలవిస్తున్నాడు లాగా 24:1 24:1 భూమియో దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యెహోవాయే. దాని నివాసులను యెహోవావే. చాలా ఈ లోకం అంతా ఎవరిదండి? భూమి అంతా ఎవరిదండి? దాంట్లో ఉన్నదంతా ఎవరిదండి? ఇవన్నీ అనిపిస్తున్నాం కదా మనం. చెప్పండి, అనిపిస్తున్నావా? మరి అనుభవించి ఏం చేస్తున్నాం? ఆయన ఈ మార్గం ఇవన్నీ అనుభవించి ఏం చేస్తున్నాం? దేవుడిచ్చినని అనుభవించి ఏం చేస్తున్నాం? తిరగబడుతున్నా. ఏం చేస్తాడే మానవుడు? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసండి? రోమీయులకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే దేవుడి సృష్టి అంతా చూస్తున్నారండి. సృష్టి అంతా చూసినప్పుడు ఎవరు కనపడ ఎవరు తెలుసుకోవాలి? మానవుడు దేవుడు తెలుసుకోవాలంట. ఆ సృష్టిలో అనుభవిస్తున్నాడు. ఎవరు తెలుసుకోవాలి? మానవుడు. మరి ఆయనకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పొద్దా? చెప్తున్నారా? మరి ఏమన్నట్టు చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు దేవుడికి ఏం చెల్లించాలి? ఏం కోరుతాడు ఆయన? సృష్టి అంతా మనకి ఇచ్చాడండి. సృష్టి అంతా మనకి ఇచ్చాడు. అందులోనే అన్నీ అనుభవిస్తున్నాం. అంతేకాకుండా మరి మన కొరకు వైద్యుడిగా వచ్చి ఆయన బలియాగం అయిపోయాడు మన పాపరోగానికి. వీడు ఆత్మకి చాలా ఉపకారం చేస్తున్నాడు. ఆత్మకి సాయం చేస్తున్నాడు. శరీరానికి, కుటుంబానికి సాయం చేస్తున్నాడు. ఆయన ఇచ్చినాడు, అనుభవిస్తున్నాం. కానీ ఏం చేయలేదంట? మహిమపరచట్లేదంట. కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు కోరుకుంది ఏంటి? ఇవన్నీ ఇచ్చేసి మనకే ఆయన సృష్టిలో ఉన్నదంతా మనకి ఇచ్చి తన కుమారుడు కూడా బలిచ్చి ఆయన కోరేది ఏంటి తెలుసండి? కృతజ్ఞత చెల్లించండి, నన్ను మహిమపరచండి. రెండు కోరిక. అన్నీ ఇచ్చేసి కృతజ్ఞత కలిగి ఉండండి, మహిమపరచండి. ఇప్పుడు మానవుడు ఇవన్నీ అనుభవించి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లించట్లేదంట, ఆయన్ని మహిమపరచట్లేదంట. ఇప్పుడు లోకానికి మనకి తేడా ఉందా లేదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన ఏం చేస్తామండి? ఇవాళ మన బాధ్యత, భక్తుడిగా మన బాధ్యత, విశ్వాసగా నీ బాధ్యత. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు నాకేం చేశాడు దేవుడు? నా బ్రతికించే ఇటువంటి మాటలు దేవుడు మాట్లాడడం వీలు లేదు. రక్షణ పొందావు కదా, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు కదా. అధికారుల నుంచి అన్నితో పాప రోగాన్ని కడిగాడు కదా, కట్టాడు కదా.
అంతేకాకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ కోరికలు తీర్చి పోషిస్తున్నాడు కదా. వీడు భౌతిక ఆశీర్వాదం ఇచ్చాడు కదా, ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చాడు కదా, 2 వరాలు ఇచ్చాడు కదా. మరి ఆయన మహిమపరచవా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా అన్నప్పుడు ఈవేళ మనం ఒక బాధ్యత కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నామంటే బాధ్యత రహస్యంగా ఉండకూడదు. బాధ్యత రహస్యంగా బాధ్యత లేని వారుగా క్రైస్తవులు క్రీస్తు సంఘము అటువంటి నిర్లక్ష్యంగా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. జాగ్రత్త పడవలసిన అవసరత 2 కోరికలండి. ఒకటేమో ఆయన పట్ల, రెండేమో మనుషుల పట్ల ఎలా ఉండాలో చెప్తారనమాట. ఆయన పట్ల ఎలా ఉండాలంట, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే ఉండాలంట. రెండవది ఆయన మహిమపరుస్తూనే ఉండాలంట. నాకే వచ్చే కష్టాలు నేనే కోరికలు అనొచ్చా సురేష్ బాబు? అసలు ఆలోచన బొల్లో రాకు. ఆలోచన వచ్చిందనుకో, నీవు నేను కృతజ్ఞత లేని వారము. ఎవరైనా దేవుని పట్ల దేవుని మహిమపరిచే వారము కాము. ఆయన అవమానపరుస్తున్నావు. దేవుడు నాకు ఏం చేశాడు అంటే అవమానపరుస్తున్నావా మహిమపరుస్తున్నావా? మన నోటి మాట మన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన కోరికలు ఇవ్వేనండి. అదే ఖర్చా 1,00,000 ఖర్చు పెట్టాలా? కృతజ్ఞత చెప్పడానికి మహిమపరచడానికి 1,00,000 ఖర్చు పెట్టాలా? నీ మనసులో నుంచి నీ హృదయంలో నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలంటే డబ్బు ఖర్చు పెట్టి చేసే పనులేవి కాదు, భారము కాదు. భారం అయ్యి మొయ్యలేవా? ఏ రూపాయి ఖర్చు లేకుండా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన మేలును జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లించగలవు, ఖచ్చితంగా మన పరిస్థితి జీవించగలవు అనే విషయం. అందుకనే ఇటువంటి మరుపుంటుందని చెప్పి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేది చేసినారో ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం చెల్లించాలంటే ఎప్పుడంటే ప్రతి విషయంలో, ప్రతి పనిలో. ఈ మాట చాలా ఆశీర్వాదకరమైన అందరూ చెప్పండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రతి విషయంలో ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు. అదే కోరుతున్నాడు. ఏం కోరుతుంది మన నుండి? ఏం కోరుతుంది? ఇల్లు దోపిడీ కోరట్లేదు, నీ మేడ మిద్దులు కాదు గురి ఇవ్వట్లేదు. నీ మనసు ఇమ్మన్నాడు. అంటే ఆ సమయంలో ఆయన కృతజ్ఞత కలిపి జీవించమన్నాడు. ఆయన చేసిన కార్యాలు గొప్పని మహిమపరచమన్నాడు. తర్వాత రోమపత్రిక మహిమపరచడం అనే మాట 11:33 చదువుదాం. రోమ ఆహా దేవుని బుద్ధి జ్ఞానం
ధాన్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము యేసుక్రీస్తు ఏముందో మా లోకానికి, భక్తులకి, రక్షణ పొందిన వారికి సమస్తము అంటే శరీరానికి ఆత్మ కూడా, శరీరానికి ఆత్మ కూడా. మళ్ళీ 30 ఎవరైనా ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మా దేవుడికి ఏం కలగదు మా ద్వారా? ఎందుకంటే ఆయన ద్వారా ఏమండి ఈ లోకంలో మనం అనుభవించేది కూడా యేసుక్రీస్తు ద్వారా అనుభవిస్తున్నామండి. ఎవరి ద్వారా అనుభవిస్తున్నామండి. అందుకని ఆయన మహిమపరచ భక్తులమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 20-21లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడికి ఎంతకాలం మహిమ చెల్లించాలంటే సదాకాలము తరతరములు తరతరములు ప్రజలు. మన తర్వాత మన సంతానం ఆ సంతానం. అలా దేవుడు నేర్చుకుంటారంట, నమ్ముండాలంట, రక్షణ పొందుండాలంట. ఆయనలో ఆయన ఎప్పుడు మహిమపరుస్తూనే ఉండాలంట. ఆ జీవితమే ధన్యము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితము ధన్యము. ఆయనకు మహిమ చెల్లించే జీవితము ధన్యము. ఏమండి? ఇలాగా ఆయన ఎంత గొప్ప దేవుడు అండి! ఆహా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప జ్ఞాని, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప చక్కని మార్గము. ఇన్ని అన్నీ చేశాడు కదా, అన్నీ ఆయన ద్వారా వచ్చాయి కదా, అన్నీ పొందుతున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా. మరి ఆయన కొరకు ఏం చేయాలి అని అంటే యుగములు సదాకాలము తరతరములు ఆయన మహిమ చెల్లించండి. ఇక భాగ్యం దొరికిందా? దొరికింది. ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఎందుకని? అందరూ చెప్పండి. అడుగువాటన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తునందు సంఘములో మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి మహిమ దేవుడికి? క్రీస్తు సంఘములో నుండి. ఎక్కడ చేయండి? క్రీస్తు సంఘముల యొక్క విలువ, క్రీస్తు సంఘం యొక్క విలువ. క్రీస్తు సంఘంలో దేవునికి మహిమ అంట. బయట నుంచి కాదంట, బయట నుంచి కాదండి. క్రీస్తు సంఘం కాక ఎవరి ద్వారా దేవునికి మహిమ కలగదండి. ఎవరి ద్వారా దేవునికి మహిమ కలగదండి. క్రీస్తు సంఘం ద్వారా విశ్వాసం ఏంటి? క్రీస్తు సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అది చాలా ఆశీర్వాదకరం. మరి విశ్వాసం ఏంటంటే అత్యధిక దీవెన. క్రీస్తు సంఘంలో ఏముందండి? విజయబాబు, క్రీస్తు సంఘంలో ఏముంది? దేవుని పొందామా లేదా? జరిగిన
సుమతి జరిగిన కార్యం గొప్ప కదా, మరి ఏంటంటే దేవుడు కదా. అడిగి వాటన్నిటికంటే ప్రార్థన చేసిన ప్రార్థన మనం చేతకదండి, ప్రార్థన పూర్తిగా మనం చేయలేమండి. ఏం అడగాలో తెలియదండి, ఏం అడగాలో తెలియదండి. కొన్ని చేస్తామండి, ఎన్ని చేస్తా, కొన్ని చేస్తాం. ఆ కొన్ని చేసిన తర్వాత ఎలా కూర్చుని ఇలా చేస్తుంకోండి అలా చేస్తుంకోండి అంటాం కదా మాత్రమే, అంటామా సుధీర్? ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదో దీర్ఘాల్సిన వెళ్తాం, దీర్ఘాలోచన ఇలా చేస్తూ బాగుండేమో ఇలా చేస్తూ బాగుండేమో అంటాం కదా. అది కలుపుతారంట, అది ఊహ. అదేంటంటే అది ఊహ. ఇలా చేస్తూ బాగుండేమో, ఇలా వెళ్తే బాగుండేమో, ఇలా మాట్లాడితే అది ఊహ. అడిగింది కొంత ఉంది, ఊహ ఉంది. ఈ రెండు కల్పిస్తాడంట. ఎక్కడండి? సంఘములో. ఎక్కడంటే? రెండు వరాలండి. ఒకటేమో అత్యధిక దీవెన, ఆయనకేం భయం. మనం బయట ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందే చదువుకున్నాం, తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసి ఎలా మంది పోస్తారండి చెప్పండి. ఎవరు చెప్పండి? తిరుగుబాటు చేసేవాడు మహిళ వస్తాడా? ఇప్పుడు ఎవరైనా మీకు తిరగబడుతున్నాడు అనుకోండి, సురేష్ బాబు తిరగబడ్డారు అనుకోండి, వాళ్ళు తిరగబడి ఏదో అవమానపరచడానికి చాలా గొప్పలు చెప్పడానిగా చెప్పండి. తిరగబడ్డాడు మన మీద తిరగబడిపోతాడు. అది అవమానపరుస్తాడా మహిళ పడుతాడా? అవమానపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత అవమానపరచ అంత చేస్తా తిరగబడుతున్నాడు కదా. మరి ఏమండి కనుక మనకి ఇచ్చిన వరం ఏంటి తెలుసండి? సంఘంలో అత్యధిక దీవెన, దేవునికి మహిమ. మనం తిరుగుబాటుదారులు కాదండి, మన ఎవరు విధేయులము. ఎవరు అవిధేయులు కాదు, తిరుగుబాటుదారులము కాము, విధేయులము, వినయ భయభక్తులు గలవారము. అప్పుడే వస్తుంది కృతజ్ఞత, అప్పుడే వస్తుంది మహిమ దేవుడికి. ఎప్పుడు రాసిన పత్రికలు చెప్తున్నాడండి మనం ఎవరు, మనం ఎలా ఉండాలి, అలా ఉన్నామా లేదా. 12:28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అమ్మా యాదేంటి ఈ సేవ ఏంటి? అసలు నీకేమిచ్చాడు దేవుడు? ఎలా ఉండమన్నాడు దేవుడు నిన్ను నన్ను? వినయ భయభక్తులతో. ఎలాగంటే మనం ఎవరు ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు ఇప్పుడు? నా దగ్గర చెప్తున్నాడు. అమ్మా సహోదరి సహోదరులారా మీరు చెప్పండి, మనము ఎవరము దేవుని పట్ల? మనము వినయ తిరుగుబాటుదారులమా, వినయ భయభక్తులు గలవారమా? వినయ భయభక్తులుగా అర్థమైంది విధేయులు. ఎవరండి? తిరుగుబాటుదారులు కాదు. తిరుగుబాటుదారులు ఏం చేయాలంట? ఆయన త్యాగ చెప్పరు, ఆయన మహిమపరచరు. ఆయనకి త్యాగ చెప్పరు, మహిమపరచరు. కనుక ఈ అర్హత మనకు ఇచ్చారు కనుక అది ఎలా చెల్లించాలంట? వినయ భయభక్తులతో. ఎందుకో తెలుసంటే మనం నిశ్చలమైన రాజ్యంలో ఉన్నాం. ఎక్కడ సంఘం అంటే ఏంటంటే నాశనము లేని శాశ్వతంగా ఉండే ఆ రాజ్యంలో, ఆ సంఘంలో మనం ఉన్నాం, పొంది ఉన్నాం. కనుక మనం ఎలా సేవ చేయాలి అని మాట. వినయ భయభక్తులతో సేవ. ఎలా సేవ?
నిర్లక్ష్యం కాదు, తిరుగుబాటు కాదు. నిర్లక్ష్యం జరగకూడదు, తిరుగుబాటు. ఎందుకంటే మన దేవుడు, అందరి దేవుడు, చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఆయన చూస్తాను చూడ చెప్పండి. ఆయన కనపడడం దేవుని ఉందా? ఆయన తెలియని దేవుని ఉందా? అందుకే అంటాడు, ఆహా ఆహా బుద్ధి జ్ఞానములు సంపూర్ణుడైన దేవా అంటాడు. అంటే ఎంత పౌడేస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుడిని. పౌలు గారు అంత ఆనందంగా ఆయన కనిపిస్తున్నాడు. కనుక ఎప్పుడు ఆనందంగా ఆహా అన్నదే దేవుడి గురించి ఏమన్నదే? ఆహా గొప్ప దేవా అంటే ఆహా అంటే అర్థం ఏంటంటే అనుభవిస్తున్నా ఆ మహిమను, ఆ యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన దీవెనను అనుభవిస్తున్నా. నా పొద్దున మా చెక్ చేసిందని మా సెలవుని చట్నీ చేసింది. ఏమంటే పెట్టిన తర్వాత ఎలా ఉందని అడుగుతుంది ముందు. ఒకసారి బాగలేకపోయినా బాగుందని చెప్తాను, బాగలేకపోయినా. కానీ ఈవేళ ఒక చట్నీ చేసిందండి. ఆహా అన్నాను. ఏంటది? ఆహా గొప్పగా. అంటే అర్థం నేను దాన్ని అనుభవిస్తున్నాను. అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నా ఆహా అన్నాడంట. ఏమన్నాడంట? ఆహా గొప్ప దేవా అని. అంటే నువ్వు ఆయనలో అన్ని అనుభవిస్తున్నావు అని ఫీలింగ్ అనమాట నీ దగ్గర ఉండలేదండి బాబు. ఆహా గొప్ప దేవా అని అంటే నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు లెక్క, ఖచ్చితంగా నువ్వు మహిమపడుతున్నాడు లెక్క, ఖచ్చితంగా లెక్క. ఆ సంఘంలో విలువ గుర్తెరిగిన లెక్క, ప్రభు యొక్క మన రక్షకుడు యొక్క దేవుని యొక్క మహిమను పూర్తిగా ఎడిగిన లెక్క, పొందానని ఆనందం లెక్క. ఆహా అనే మాట అవన్నీ పొందిన భక్తులు రాశాడు ఆయన పౌరు గారు. ఆహా గొప్ప దేవ అన్నాడు. తిరుగుబాటు చేసినాడు ఎవరంటే సౌలు గారు. సౌలు అన్నవాడు తిరుగుబాటు చేసినాడు. ఆయన ప్రేమ పొందాడు. పరలోకం నుంచే మాట్లాడుతున్నాడు ఆయనతో. అందరితో అక్కడ శిష్యులతో అక్కడ భూలోకం నుండి మాట్లాడాడు ఆయన. లేక పౌరు గారు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, ఆ బాబా రక్షణ పొందుతున్నాడు. ఆహా గొప్ప దేవా అన్నాడు. ఏమన్నాడంటే గొప్ప దేవా జ్ఞానవంతుడా, నీ జ్ఞానానికి ఎవరు కలువగలరు అన్నాడు. వాళ్ళ నీకు ఎవరు జ్ఞానం చెప్పగలరు అన్నాడు. నీకు బుద్ధి, నీకు ఆలోచన చెప్పేవాడు ఎవరు అంటారు ఉన్నారండి. మాకు మళ్ళీ వచ్చిందండి. నాకు ఏదో పెట్టకుండా మా స్కూల్ ఉండదు. దేవుడి పట్లే మన సెలవు ఉండాలండి. ఆహా గొప్ప దేవా చెప్పండి కదా. మా బిజినెస్ చేసి ఆహా నిజంగా చాలా రుచిగా చేసింది. ఇవాళ మరి మరలానే మా కుమార్తె రష్మి ఏదో వంట తెచ్చిందండి. పిట్టు వంట తెచ్చింది. అది అదృష్టం. ఆహా నేను అది రుచి, అది మన మనసుకి నచ్చింది. మన మనసుకి నచ్చినటువంటి కార్యం అన్నమాట. ఏమంటే పొందాలని బాగాలేదు. ఇవాళ ఇద్దరు అక్కడ కూర్చొని చట్నీ మంచి చట్నీ చేసిన వాళ్ళు మంచి రెసిపీ పెట్టారు. ఏమంటే ఇప్పుడు మనం తినే వాటి గురించి రుచికోనప్పుడు మన మసాలా ఏమిటండి? రుచికోపు ఎలాగేమిటుంది? మరి దేవుడు ఎలా ఉండాలి? ఇకారం పెట్టుకుని మొక్కలు ఇకారం పెట్టుకుని ఎందుకు చేస్తున్నాను సార్, ఎందుకు ఆలోచిస్తాను ఇలాగా? ఎందుకంటే అత్యధిక దీవెన. ఏంటంటే అత్యధిక దీవెన. మర్చిపోకండి. నాకు ఏం చేశాడు అనకండి. ఇప్పుడు చేసినవి ఆయన చేసినయే. ఇప్పుడు చేసినవన్నీ సజీవులుగా ఉన్నామంటే
ఆరోగ్యం ఉన్నావంటే నువ్వు అనుకునే జరిగి అంటే నువ్వు సుఖంగా భోజనం చేసి ఆరోగ్యం ఉన్నావంటే మరి ఎన్నున్నాయి. ఇది ఆయన కోరుకున్న 2 విషయాలు మాట్లాడుకున్నాం ధ్యానించాం. ఇప్పుడు మానవుల కొరకు ఆయన కోరిక మళ్ళా తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము మానవులందరూ ప్రార్థన మానవులందరూ రక్షణ కొరకు మనం సేవ కలిగి ఉండాలి. అది 2:1-4 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ఆగండి ఒకసారి. ఇప్పుడు ప్రార్థన జీవితము లాభమా నష్టమా? భక్తి జీవితము లాభమా నష్టమా? ఎవరు చెప్పట్లేదు. భక్తి జీవితం లాభమా నష్టమా? భక్తి జీవితం దేవుడు ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు నాకు అన్నాం మనం. ఏమన్నా ఏమిచ్చాడు? నాకేముంది సుధీర్, నాకేముంది అన్నాం మనం. ఏమిచ్చాడు ఆయన? ప్రార్థన జీవితం. ఏమిచ్చాడండి? లోకంలో క్రైస్తవ నాయకుడు ఉన్నాడండి, పోపు గారు, బిషప్పులు. ఏమండి బయట పీఠాలకు వచ్చి ఎవరికి ప్రార్థన హక్కు లేదండి. ఉందా? దేవుని తండ్రి పిలిచి హక్కు ఉందా? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ముందు పరలోకం ముందున్నా అన్నారు కదా, హక్కు కావాలి కదా. ఏం కావాలంటే ఈ హక్కులు ఏం దొరుకుతుందంట ఈ ప్రార్థన జీవితంలో. ముందు ప్రార్థన జీవితం కలిగిన నీకు నాకు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం ఎందుకంటే ప్రార్థన జీవితం ఎందుకంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నీవు ప్రార్థన చేయాలి. అంతవరకు చెప్పుడు చదవండి. మరి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్న. ప్రార్థనలు ఏముందండి? మళ్ళా కృతజ్ఞతాస్తుతులంట. ప్రార్థన ఏముందండి? కృతజ్ఞతాస్తులు. ప్రార్థనలో అన్నారు కదండి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట. ప్రార్థనలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట. స్థుతులను ఇంకా ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నాయి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనుషుల పట్ల సంఘము ప్రార్థించాలట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే అందరి కొరకు ప్రార్థించాలట. లోక ప్రజలందరి కొరకు ప్రార్థించాలట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏమండి ప్రతి ఆదివారం కూడా ముందుగా వచ్చి ఒక కొన్ని విషయాలు రాసుకుంటాను యొక్క పుస్తకంలో. మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి కొన్ని విషయాలు రాసుకుంటాను. ప్రతి వారం రాస్తానండి. ఒకటి ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ఒకటి అన్నమాట. 2 క్రీస్తు సంఘముల కొరకు. 3 ఆశ్రమ సంఘ వృద్ధుల కొరకు. 4 విదేశాల్లో బిడ్డల కొరకు. 5 లోక ప్రజలందరి కొరకు అని 5 అంశాలు రాసి ప్రార్థన చేస్తానండి నేను. ఏంటంటే 5 అంశాలు. అందులో ఏముంది? ఇప్పుడు లోక ప్రజలందరి కొరకు. ఏంటంటే ఎవరిచ్చారు ఈ హక్కు? ఎందులో దొరికింది ఆ భాగ్యము? రక్షణలో. ఎందుకంటే రక్షణలో మన అమలాపురం టౌన్లో మన ఎమ్మెల్యే గారి కొరకు, ప్రభుత్వం ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానుల కొరకు
ఎవరు చేయాలి ప్రార్థన? వారు పరిపాలన చేస్తారు, మనం ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన ఏంటంటే మంచి పరిపాలన కొరకు ప్రార్థన మనం చేయాలి, పరిపాలన అమలు చేస్తారు. మనం పరిపాలన చేయం, వాళ్ళు పరిపాలన బాగా చేయాలి, ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవరిదే ఎక్కువ విలువ? అప్పుడు చెప్పండి, ఎవరిదే ఎక్కువ విలువ? ఎందుకో తెలుసండి, దేవుడిని తండ్రి అని పిలిచి ఒక్కండి, అదండి విలువ. అది కూడా చూద్దాం. యోహాను సువార్త 1:12. దాన్ని అందరూ అంగీకరించరు, వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఎవరండి మనం? ఎవరండి మనం? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమని అన్నప్పుడు దేవుడిని ఏమని పిలుచుకోగలం? ఎలాగది? ఆయన నామమందు విశ్వాసము ద్వారా క్రీస్తు నామమందు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలనే అధికారము. దేవుని పిల్లలనే అధికారపూర్వకమైన విజ్ఞాపన హక్కు. దేవుని తండ్రి అని పిలుచుకుని ప్రార్థన చేసుకునే హక్కు. ఏముంది మీకు? ప్రార్థన హక్కు. ఎందుకని? దేవుని అధికారపూర్వకమైన పిల్లలు. ఎందుకని? ఆయన నామమందు విశ్వాసము. లోకమంతా ఉన్నారంటండి, అక్కడ చాలా వాక్యాలు అక్కడ ఉంది. ఆ వాక్యంలో లోకమంతా అంగీకరిస్తున్నారంట. కానీ మరి ఆ అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తే ఆయన పిల్లలు అవుతారంట? సరే మరి చదవండి. ఎందరూ అంగీకరించరు, అంగీకరిస్తారా? ఎంతమంది లోకమంతా అంగీకరిస్తారు ప్రభుని? కాబట్టి ఎంతమంది భక్తులు? లోకంలో యేసుప్రభు భక్తులు ఇంచుమించు లోకంలో 75% యేసుప్రభు నమ్మి ఉన్నారు, అంటే అంగీకరించారు ప్రభు రక్షకుడని. అనగా మనకు అర్థం చెప్పారు అంగీకరించడం ఏంటని. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి మనం ఎవరంటే ఇప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు ఆయన. అంటే దేవుని పిల్లలైనప్పుడు ప్రార్థన అధికారం, ప్రార్థన హక్కు ఇచ్చాడు అన్నమాట. అందుకే ప్రార్థన ఎలా చేయాలని అడిగారు. ప్రార్థన ఎలా చేయాలంటే అని శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 6:9 ఆయన ప్రార్థన నేర్పించాడు. చూడండి ఒకసారి మత్తయి 6:9. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి. ఎవరండి? అమ్మా మీరేం ప్రార్థన చేస్తారా? అయ్యా సహోదరుడా, సహోదరి ఏం ప్రార్థన చేస్తారు? మీ ప్రారంభం ఏంటి? పరలోకమందున్న. ఎవరు చెప్పారు? యేసుప్రభువే చెప్పారు. ఎందుకని? ఆయన నామం నమ్ము, యేసుప్రభు నామం నమ్ముకున్నావు కనుక నువ్వు కుమారుడు అయ్యావు కనుక, కుమారుడు అయ్యావు కనుక తండ్రిని పిలుచుకునే హక్కు నీకు వచ్చింది కనుక, తండ్రిని పిలుచుకునే హక్కు నీకు వచ్చింది కనుక అది భారతదేశంలోనే బయట పెద్దలతో చెప్తే కుదరదు. హక్కు ఎప్పుడంటే హక్కు ఎప్పుడు? ఆ నామాన్ని నమ్మాలంటే సరిపోదండి. ఆ నామాన్ని నమ్మడానికి ఏం ఇచ్చాడు ఆయన? సువార్త ఇచ్చాడు. సువార్తలో ఏం చెప్పారు ఆయన? సువార్త ముగింపు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసంలో ఏమన్నారు? రక్షణ అన్నారు. రక్షణ పొందిన వారికి ఏమో పాప క్షమాపణ అన్నారు. పాప క్షమాపణ పొందిన వాడు ఏమయ్యాడు? ప్రార్థన హక్కు కలిగి ఉన్నాడు. ప్రార్థన హక్కు కలిగి ఉన్నాడు. అదే నామాన్ని విశ్వసించడం అర్థం అది. అక్కడ వరకు రావాలి. వచ్చామండి. అప్పుడు ఏమైనా దేవుడికి
అప్పుడు దేవుడు ఏమనొచ్చు? గొప్ప. ఇలా ఎప్పుడైనా ఆహా అన్నారా? దేవుడితో దేవుడు తండ్రా ఆహా ఎంత భాగ్యం అంటే ఆహా ఎంత భాగ్యం. ఏదైనా మంచి విషయాన్ని మెచ్చుకోవాలంటే ఆస్వాదించాలంటే ఆహా అన్నారు. ఏమన్నారంటే నా మాట ఏమైనా అర్థం ఉన్నాయా? ఇక్కడ యేసుప్రభు కోరిక చూసాం మనం. అందరి వరకు రాదు. 4వ వచనంలో ఇంకో మాట చెప్తాను సార్. 4వ వచనం తిమోతి మొదటి పత్రిక 4వ వచనం. ఆయన మనుషులందరూ అందరూ చెప్పండి మాట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని చెల్లించుచున్నారు. ఇచ్చే కోరిక దేవుని కోరిక ఏంటండి? దేవుని కోరిక ఏంటండి? అందరూ రక్షణ విజయబాబు దేవుని కోరిక ఏంటి? ఎంతమంది? ఎంతమంది కొరకు ప్రారంభించాడు ఆయన? అందరి కొరకును, ప్రతి మనుషుడి కొరకును. ప్రతి మనుషుడు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు మతాలు లేవుగా, దేశ భాషలు లేవు, ప్రాంతీయతలు లేవు. ప్రతి మనుషుడు ఏమండి ఇప్పుడు అందరూ రక్షణ పొందాలంటే అది ఆయనకి ఇష్టము. ముందేమో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకి ఇష్టము, ఆయన మహిమపరచడం ఆయన కోరిక. రెండు అన్నీ ఇచ్చేసి ఆ రెండు కోరుతున్నారు. మనుషుల పట్ల ఏంటంటే అందరూ రక్షణ పొంది ఉండాలని ఆయన కోరిక. అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరిక. అందరూ కూడా ప్రార్థన చేయాలని అంటే అదురేంటి దేవుని యొక్క మనసు ఏంటి? లోక ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, లోక ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే కోరిక. ఆ కోరిక మనం ఎలా నెరవేరుస్తాం? ప్రార్థన ద్వారా, ఈ సత్య సువార్త అందించడం ద్వారా. మొదట ప్రార్థన చేయాలి, తర్వాత సువార్త అందించే ప్రయత్నము, నిజ దేవుడికి చెప్పే ప్రయత్నము, రక్షణకు చెప్పే ప్రయత్నము, పాప క్షమాపణ దేవుడు ఉందని చెప్పే ప్రయత్నము, దేవుడు పరమ వైద్యుడని చెప్పే ప్రయత్నము మనం చేయాలి కదా. సువార్త ప్రకటిస్తే కానీ రక్షణ పొందలేడు. అంటే దేవుని సేవ సువార్త మీ ద్వారా, మన ద్వారా ప్రకటించబడాలి. అది ఆయన చిత్తము, ఆయన సంకల్పం. ప్రార్థనలు ఏముంది? ప్రార్థన జీవితంలో సేవలో రోమా 10వ అధ్యాయము 12 నుంచి 13. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడి భేదము లేదు. ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. ఎంతమంది ప్రభువు? లోకం అందరికి ప్రభువే కదా. అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరికీ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరండి? మనం నమ్మిన యేసుప్రభు ఎవరండి? అందరి కోరికలు తీర్చే ఐశ్వర్యం ఉందండి ఆయన దగ్గర. అందరికీ సహాయం చేసే మహిమ ఉందండి ఆయన దగ్గర. అందరి అవసరాలు, అందరి ప్రమాదాలు తీర్చే శక్తి ఉందండి ఆయన దగ్గర. ఉందండి ఐశ్వర్యము, మహిమా శక్తి, కనికరము గల దేవుడు. ఏమంటే అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థన మరి చెప్పండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. ఎంతమంది ప్రభువులు? ఎంతమందికి? ఎంతమంది దేవుళ్ళు? ఎంతమందికి? అందరికి.
చేయువారందరి ఎడల ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృపామయుడు ఐశ్వర్యవంతుడు. అసలైన పాయింట్ కోసం ఉందండి 13లో. ఎందుకనగా ఆ, ప్రభు నామమును బట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో ప్రార్థన చేయువాడు ఎవడో రక్షింపబడును. ఏమా? రక్షింపబడును. ప్రార్థనలో ఏమన్నా రక్షణ ప్రార్థనలో ఏమన్నా రక్షణ భాగ్యము. అంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు పొందిన రక్షణ కాపాడుకోగలవు. ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందావు కదా, ఆ రక్షణ కాపాడుకోగలవు. రక్షణ కూడా ప్రార్థన జీవితంలో ఉంది. జన్మొచ్చాడు ఆయన ప్రభు నామం బట్టి అన్నమాట. ప్రభు నామం ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందిన వాడే ఉన్నాడు. ప్రార్థన ఏముందండి? ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసంలో రక్షణ పొందుండాలి కదా. ఏమండి? రక్షణ పొందిన వారి మీద ఏముంది? ప్రార్థన జీవితం కనికరం ఉందంట. కనికరం పొందినట్లు ఏం పొందంటే కనికరం గల దేవుడు అండి. ఏమంటే ఏదో అవుతున్నాడు, నా బిడ్డ ఏదో అవసరం ఉందంట, ఏదో అవసరం ఉందంట, ఏదో అవసరమో ఉందంట, నా ఐశ్వర్యంలో కొంత తీసిస్తాను, నా ఐశ్వర్యంలో తన అవసరం తీరుస్తాను అని ఎంత చక్కగా మాట్లాడేది. కనుక ఇప్పుడు ఏ కోరిక ఏంటండి? అందరికీ ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థనలో రక్షణ కూడా దాచిపెట్టాడంట. ప్రార్థన జీవితంలో ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం, రక్షణ కూడా రెండు ఉన్నాయి. ఏమంటే మరి ఇంకేంటంట? మనుషులందరూ రక్షణ పొందాలంట. అది ఆయన కోరిక. ఈ రెండు ఎవరు చేయాలి? ఇప్పుడు దేవుడు చేసే కదా మనం చేయాలి. ఎవరు చేయాలి? మనం చేయాలి. కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి? మహిమ ఎవరు పరచాలి? ఆయన చేసేది చేసేసారండి. మనం చేయాలి కదా. చేస్తున్నావా? ప్రశ్నది. ఇవాళ ఆరాధన వచ్చానుకో ఏమవుతుందో తెలుసా నీకు? కృతజ్ఞత భావము ఏముందంటే కృతజ్ఞత. దేవుడు మంచి రక్షణ కాపాడుకోవాలి, ఆయన ఆజ్ఞ పాటించాలి, ఆయన ఆజ్ఞ పాటించాలి. అదే సమయంలో ఆయనకి మహిమపరుస్తున్నావు. నువ్వు ఆరాధనకు వచ్చాడు ఏం చేస్తున్నావు? దేవుడికి మహిమపరుస్తున్నావు. ఆయన చిత్తాన్ని సెల్సు వచ్చితే ఆయన మహిమపరచడం అనమాట. ఆరాధనలో అవి దాచిపెట్టాడు ఆయన. ఇవన్నీ విదేశీ విడిచిపెట్టేవి కాదండి. అది హృదయమనే బాధ మీద ఎక్కడంటే ముద్ర పడిపోవాలంటాడు. ముద్ర ఇవ్వడలే ముద్ర. కనుక ఇవన్నీ చేయాలంటే ఇంకేం చెప్తాడని చూద్దాం. దశలోని పత్రిక మొదటి పత్రిక. ఇవన్నీ నీకు కలిగి ఉండాలంటే 5:12 నుంచి చదవాలి. 9వ వచనం వరకు. ఎందుకనగా ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ, రక్షణ పొందుటకే ఉమ్, దేవుడు మనలను నియమించను గాని ఆ, ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. ఉమ్. మనము మేలుకొని ఉన్నాము. ఏం చదువుతామా? 5:12 మరియు సహోదరులారా అది మరియు సహోదరులారా మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. ఎవరు వీళ్ళెవరు? సుధీర్ వీళ్ళెవరు? ఈ వాక్యం ఎవరు కనబడుతున్నారు? కిషోర్
ఈ వాక్యంలో ఎవరు కనపడుతున్నారు? ఆ? సరిగ్గా చూడండి, మరి చదవండి ఒకసారి. మరియు సహోదరులారా, ఆ. మీలో ప్రయాసపడుచు ఆ. ప్రభువునందు ఉమ్. మీకు ఉమ్. పైవారయుండి ఆ. మీకు బుద్ధి చెప్పు వారిని ఉమ్. మన్నన చేసి ఉమ్. వారి పనిని బట్టి ఆ. వారిని ఉమ్. ప్రేమతో ఉమ్. మిక్కిలి ఘనముగా ఆ. ఎంచవలెనని ఆ. వేడుకొనిచున్నాము. ఎవరు కనపడుతున్నారు ఇందులో? సేవకుడు. మీకు వాక్యం అందించి సత్యంలో నడిపించి సేవకుడు కనపడుతున్నాడు. సేవకుడి దగ్గర సేవకుడి విషయంలో విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే, దేవుని మహిమపరచాలంటే, ఏమండి లోక ప్రజలకు ప్రార్థన చేయాలంటే, లోక ప్రజలు అందరూ రక్షణ పొందాలని ఆ దేవుని మనసు నీకుంటే సేవకులతో కలిసి పనిచేయాలి. సేవకులతో కలిసి పనిచేయాలి. సేవకుని యొక్క పనిని మన్నన చేయాలి. అర్థమైందా మాట? ఎవరితోటి? సేవకుడు. ఇప్పుడు ఈ దేవునికి చెల్లించే విషయాలన్నీ కూడా అటు కృతజ్ఞత, మహిమ, అదేవిధంగా మానవులందరూ ప్రార్థన జీవితము, ఏమండి అదే సమయంలో అందరూ రక్షణ నిమిత్తము సేవకులతో కలిసి పనిచేస్తే ఈ 4 చేస్తాడు లేకుండా, ఈ 4 చేస్తాడు లేకుండా. తర్వాత చదవడు. అర్థమైంది? 12 వచ్చినమో అర్థమైందా? ఎవరు కావాలి ఇప్పుడు? సంఘం ఎవరితో కలిసి పనిచేయాలి? సంఘం ఎవరితో ఉండాలి? సేవకులతో ఉండాలి. సేవకుల ఆలోచనలు, వారి యొక్క సేవ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నప్పుడు దేవుడికి ఏం చేస్తారంట? కృతజ్ఞతలు, దేవుడిని మహిమపరుస్తారంట. అదే ప్రార్థనా జీవితం, ప్రార్థన లోక ప్రజలందరూ ప్రార్థన చేసి పనిలో ఉన్నారట. అదే లోక ప్రజలు రక్షణ పొందే ఆ పనిలో మీరు ఉన్నారట. ఆ పనిలో మీరు ఉన్నారట. దేవుని కోరిక ఈ విధంగా సేవకులతో కలిసి పనిచేసినప్పుడు నెరవేరుతుంది. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సమాధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు సంఘాలలో సేవకులు ఎలా ఉంటుందో చెప్పారు. ఇప్పుడు మరి సంఘం ఎలా ఉండాలి? ఒకరితో ఒకడు కలహాలు లేకుండా, అరమలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, నేను గొప్ప అనుకోకుండా అందరూ సమానులే. క్రీస్తు సంఘంలో సభ్యులందరూ సమాధానం కలిగి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. సంఘంలో కనుక దైవ చిత్రానుసారం కాకుండా జీవించేవాడు ఉంటారు. వారికి ఏం చెప్పాలంట? అలా కాదండి అమ్మా, అయ్యా చెప్పవలసిన బాధ్యత ఉంది. ధైర్యము చెడిన వారిని, ధైర్యము చెడిన వారు సంఘంలో ఉంటారంట. ధైర్యము చెడిన వారు ఎవరంటే ఆపదలో, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏముంటుందండి? ధైర్యం ఉండదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి సంఘం? దేవుడు ఉన్నాడు, మన దేవుడు గొప్పవాడు, ఏమన్నా ఇంకా సమస్య ఉంటే మాకు మేమున్నాం, సంఘం ఉంది అని ధైర్యపరచాల్సిన బాధ్యత కూడా సంఘం మీద ఉందంట. అంటే సేవకుడి పట్ల ఎలా ఉండాలి సంఘం పట్ల సంఘం ఎలా ఉండాలి? సహోదరు పట్ల సహోదరు ఎలా ఉండాలి? చక్కగా నేర్పిస్తారు చూసారా? బలహీనులకు ఓతనీయుడి. బలహీనుడు అంటే కష్టాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? వెళ్ళి పరామర్శిస్తే కొంత భారం తగ్గిపోతారు. ఏమంటే ఒకవేళ దేవుడు నీకు ఏమి చేయడంతో నీకు చేయి పైన ఉంటే గుప్పులు ఇప్పితే ఇంకా ఆదరణ ఉంటారు. ఏంటి ఉన్నాయి కదా. బలహీనులు ఓతం ఇయ్యాలంట. ఏం చేయాలంటే పడిపోకుండా ఏం చేయాలి? ఎంత గొప్ప దేవుడు. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఏం ఉండాలండి ఇప్పుడు? ఎందుకు అంటే నీవు నమ్మిన దేవుడు దీర్ఘశాంతుడు. ఎవరినైనా దీర్ఘశాంతుడు కనుక నువ్వు రెచ్చిపోకూడదు. ఏమకూడదు? నువ్వు బాగా ఉన్నా రెచ్చిపోకూడదు. నేను గొప్పవాడని, నాకు అన్నీ ఉన్నాయని, అంతా నాకు ఉందని రెచ్చిపోవడానికి వీలు
దీర్ఘశాంతం కలవాడు. కొంత ఇతర వాళ్ళకి ఇబ్బంది కలవచ్చు, సంఘంలో ఒకరితో ఇబ్బంది కలవచ్చు. ఏమంటే అందరూ సమానంగా ఉంటారు కదా, అందరూ విశ్వాసంగా కాపాడుకోలేరు కదా, కొంచెం ఇబ్బంది పడుతూ కలిగేసుకుంటారు. దీర్ఘశాంతం కలిగిన క్రైస్తవుడు ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మళ్ళీ ఇప్పుడు సంఘంలోనే కొంతమంది కీడు చేసే ప్రయత్నం చేస్తారట. కొంతమందికి నువ్వు తిరిగి చేయొద్దు, నువ్వు తిరిగి జాగ్రత్త. ఎన్ని హెచ్చరికలు చూడండి. మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఇప్పుడు ఎలాంటే ఒకరి ఏడాది ఒకటే క్రైస్తవ సంఘంలో, అందరి ఏడంటే అన్యుల పట్ల కూడా మేలు చేసేవాడు కూడా మనం. అన్యుల పట్ల కూడా వాడు అలాగే కాదు, వాళ్ళకి మేలు జరగాలట. వారి ఆపదల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళు ఏమన్నా ఎవరో క్రైస్తవ సంఘాలు అన్య ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇది వాక్యం ఉంది. ఇవాళ మనం ఆశ్రయం పెట్టాం, మరి ప్రభుని ఎవరికి పెట్టామా? సురేష్ బాబు మరి చెడు కాకుండా ప్రభు నమ్మలేడా? అందరూ అంజలే కదా. అలాగనమాట అన్యులు ఏంటంటే నీ యొక్క ప్రేమలో కొంచెం పంచిపెట్టు. అదే సమయంలో రక్షణ స్వాగతం అందించు, అదే మేలు. రక్షణ స్వాగతం వాళ్ళకి అందిందంటే మేలు. రక్షకుడే దొరుకుతాడు వాళ్ళకి నీ ద్వారా. అవసరం ఉండదే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఇప్పుడు సుధీర్ మన నరేష్ తీసుకురావడం మంచిదంటారా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అక్కడికి ముంచాలి ముందు వారికి. ఒకరికి ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని మేలు పొందాలి నీ ద్వారా. అంటే మాట కలుపుకొని స్నేహభావంతో ఒకరు సహాయం చేసుకుంటూ తొదకి రక్షణ భాగ్యం అందించాలన్నమాట. అది మేలు చేయడం అంటే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎలా ఉన్నాడు క్రైస్తవుడు? సంతోషంగా ముఖం పెట్టుకుని ఏడు ముఖం పెట్టుకుని క్రైస్తవుడు ముఖం చూడగానే ఆ క్రైస్తవుడు ప్రభు వెలుగు కనపడాలి. ప్రభు మనసు, ప్రభు ప్రేమ ఏం కనపడాలంటే సంతోషముగా ఉండు. ఎవడు చదువు ఎలా ఉండాలంటే అభిమానం కాపాడుతుంటారు. కోపంలో ఇక్కడ అందరూ ఆ కోపాన్ని ఎలా మార్చుకోవాలంట? చెప్పండి. సంతోషంగా కోపం మార్చుకుని కోపంలో నేను చూస్తే భయపడి పారిపోకూడదు. నిన్ను చూస్తే ప్రభువు నమ్మాలి, నిన్ను చూసి నమ్మాలి. నేను చూసే ఈ ముఖంలో అంటే ప్రేమ ముఖం నుంచి రావాలన్నమాట. ముఖం నుంచి ద్వేషం, అసూయ ఎన్నో వచ్చేస్తుండే. ఎక్కడికి వస్తాయంటే ఎక్కడ చెప్తే కలలు ఏం కలది? మొక్కలు కలలన్నీ మానవ లోపల కలలు బయటకు వస్తాయన్నమాట. అవన్నీ నువ్వు సంతోషంగా ఉంటే ఆ ఎదురున్న వారికి ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు కోపంగా, శాపంగా, ఇకారంగా ఉంటే వారికి నష్టంగా ఉంటుంది. దేవుడు అది కోరుకోవట్లేదు. సంతోషంగా ఉండు. ఎలా అంటే నాకు ఏమి లేదు ఎలా ఉండమన్నా అంటగా మరి నాకు ఏమి లేదు ఎలా ఉండమంట అంటేమో నీకు రక్షణ ఉంది. ఏముంది? నీ చుట్టూ వాడికి ఉందా? నీ చుట్టూ వాడికి ఉందా? మరి సంతోషంగా ఉంటుందా? నీకు ప్రార్థన చెబుతుంది. నీ చుట్టూ వాడికి ఉందా?
నీకు సత్యారాధన చేసిన హక్కు ఉంది. నీకు చుట్టువరకు ఉందా? సంతోషం ఉంటుందా? ఎవరా? ఎవరికి లేని నీకు ఉన్నాయి. అవి అన్ని ఉంటుంది. వాళ్ళకి లేని నీకు ఉన్నాయి. ఉన్నాయి కదండి. మరి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? మొక్క భయపెట్టేసుకుని రావాలా? అంటే లోపల వచ్చిన సౌలు ఎవరికైనా ఆనందంగా నవ్వుతూ వందని చెప్పాలండి. సెకండ్ ఇచ్చుకోవాలండి. ఏమండి? ఆరోగ్యం తీసుకోవాలండి. సంతోషంగా ఉన్నవాళ్ళు లెక్క ఎవరన్నట్టు ఇదిగో మన భర్తలు వచ్చాడా? ఎవరేంటి మరి ఆయన అందరూ ప్రతి కూర్చులోకి వచ్చేస్తున్నాడు. ఆయన సంతోషంగా చెప్తున్నాడు. ఎవరా? సూర్యనారాయణ బాబు, సురేష్ బాబు ఎలాగంటే ఎలాగా నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీ మీరు వెళ్ళుకుంటున్నానని చెప్తాను. సర్టిఫికెట్ మనసు క్రైస్తుడు ఏమనసు అంటే అప్పుడు చూసి ఎంత సంతోషిస్తాం, ఆనందపడిపోకుండా. మనం చూసి ఎదురుగా ఉన్నవాడు మన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటే వారు సంతోషంగా ఉంటారు. మన సంతోషం వారు ఆనందంగా ఉంటారు. కనుక మనలో నుంచి అవి కూడా అందించాలి. ఏం చేయాలంటే అది కోపం కాదు. ఎప్పుడు కోపం కాదు. కోపము పాపం, కోపము పాపము, పాపము శాపము, పాపము శాపము, శాపగ్రస్తుడు అగ్నిగుణము. అయ్యి బాబాయ్ శాపం మీరు అర్థమైందంటే కోపము కయ్యను కోపడ్డాడండి. దేవుడు మాట్లాడే వెళ్ళలేదండి. శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు ఎక్కడికి వెళ్తాడంట? మత్తయి సువార్త 25:41. కోపము పాపము, పాపము శాపము, శాపగ్రస్తుడు అగ్నిగుండాలి. అప్పుడు ఆయన వెనవైపున్న వారిని చూసి శపింపబడిన వల్లారా నన్ను విడిచి అపవాదికిని అని దోతులను సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవడం. ఏమనుకున్నాం మనం? అందరు చెప్పడమ్మా. కోపము పాపము, పాపము శాపము, శాపగ్రస్తుడు నిత్యాగ్ని. చెప్పలే నా జన్మ హక్కు కోపపడి ఉంటారా? నా జన్మ హక్కు కోపపడి ఉంటారా? చెప్పలే ఈ జన్మ హక్కు అయితే ఈ హక్కు ఎక్కడ తెలుసా? పదవా కవితున్నారు. ముక్కు మీద కోపం నీ మొగానికే అది కవిగా రాసిన మాట. దేవుడు అంటే నీ ముక్కు మీద కోపం శాపం అన్నాడు. కవిగారి మాట దేవుడి మాట తేడా ఉందా? అది తేడా ఉందా? ముళ్ళు పూచుకుని వచ్చేద్దాం కోపం. కారణం ఉండదా? కారణం ఉండదా? ఏమండి మీ భద్రం మీద కోపడడం బంగారు తల్లి ఎవరు ఉన్నారు ఇక్కడ? ముందు మా ఎవడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సంతోషం కోపంగా వస్తుందండి. సంతోషం కోపం వస్తుందా? రాదండి. కనుక ఎల్లప్పుడూ ఏంటి ఒక వారానికి ఒకసారి 6 గంట సంతోషం తర్వాత కోపం ఉండవా? ఇవన్నీ నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ. మనకు దేవుడు ఇచ్చిన వరాలే. దేవుడు ఇచ్చిన వరాలు. తర్వాత అసలైన పాట ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలాగా? మెలకుగా నిలకడగా ఎల్లప్పుడూ. ఎప్పుడండి? ఏమండి నువ్వు ఎక్కడ ప్రయాణం వెళ్తున్నావు అనుకోండి, అడుగు తీసి అడిగేటప్పటికి, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ప్రయాణంలో అనుక్షణం దేవుడికి అప్పం చేసుకోవాలి. ఏ క్షణము మనదే కాదు. ఏ క్షణమో కాదు. కనుక అనుక్షణం ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు చేసిన మేలు ఏం చేయాలంటే థాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞత చెల్లించాలి. దేవుడిలో చదువు అంటుందండి. ఏదో చిన్న విషయం, చిన్న నాత కానీ చిన్న ఆటంకం కానీ ఏది ఎదురైంది వెంటనే దేవుడు దేవాన్ని ప్రార్థన చేసుకుంటుంది. నేను కాలు చేసుకుంటాను దేవుడు కాదు. అలా కాలు చేసి దేవుడు ఇచ్చేస్తాడు అని కృతజ్ఞత భావం.
ఏంటంటే కృతజ్ఞతాభావం. కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజంగా ఏ క్షణం అది కాదు, దేవుడు కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే వాళ్ళు కృతజ్ఞత, ఎల్లప్పుడూ ప్రార్థన అంట. ఇలాగు చేయుట ఎలాగో చేయుట యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు మీ విషయములలో మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడికి ఇష్టమైన పని ఏంటంటే ఇప్పుడు ఏమంటే ఏం చెప్పు, నాలుగు సంగతులు. ఒకటేమో కృతజ్ఞత చెల్లించాలంట, రెండేమో దేవుడు మహిమపరుస్తుండాలంట, మూడేమో ఎల్లప్పుడూ అందరి కొరకు ప్రార్థన చేయాలంట, నాలుగేమో అందరి రక్షణ కోరుకోవాలంట. అందరి రక్షణ కోరుకోవాలంట. ప్రార్థన జీవితం కలిగి ఉండాలంట. తర్వాత ఎందుకంతా అసలు పాయింట్ 19. ఆత్మను ఆర్పకుడి. అదే ఇవన్నీ లేకపోతే ఏమైపోతుంది? ఆత్మను అమ్మా అయ్యా సహోదరి సహోదరుడా, మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం, దేవుడు పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోయింది, క్రీస్తులో వెలిగించబడ్డాం, క్రీస్తులో వెలిగించబడ్డాం. మళ్ళీ ఆర్పేసుకోకు. ఎంత బాగుందని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఇప్పుడు ఏంటంటే ఒకసారి వెలిగించి ఏంటి వెలిగించబడుతుంది? ఆత్మ. ఆత్మను దేవుడు ఎలా ఇచ్చాడు? దీపముగా అమ్మ మనలో ఆత్మ ఏంటంటే ఆత్మ ఏం చేసాడు? మానవుడు తిరుగుబాటు చేసి ఆర్పేస్తున్నాడు. మళ్ళీ క్రీస్తులు ఏం చేశాడు? ఆయన వెలిగించాడు. ఇవి వెలిగించిన ఆత్మ ఏం చేయకూడదు, మళ్ళీ ఆత్మకూడ ఉండాలంటే ఈ దైవ లక్షణాలు కలిగి. ఏ లక్షణాలు అంటే దైవ లక్షణాలు. ఆత్మ ఏంటంటే లైట్ ఆరిపోతుంది అనుకోండి, ఇంట్లో లైట్ ఆరిపోయింది, ఎలా ఉన్న పరిస్థితి మన పరిస్థితి? మనలో లైట్ ఆరిపోతే, ఇంట్లో లైట్ ఆరిపోతేనే ఏమంటే ఆ గంట అరగంట ఎంత ఇబ్బంది అయిపోతుంది కదా. ఏమంటే ఇబ్బంది ఏముంటుందా? ఇంట్లో లైట్ ఆరిపోతే ఇబ్బంది ఉంటుందా? వెంటనే తడివేసుకుంటాం. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, లైట్ ఉంది కనుక వెంటనే వెలిగించేసుకుంటారు. సరిపోతుందా? సరిపోదు. ఇంట్లో లైట్ ఆరిపోతే ఇబ్బంది అయితే నీలో ఉన్న లైట్ ఆరిపోతే ఏంటి పరిస్థితి? అందుకని ఛార్జింగ్ అన్నమాట. ఇవాళ మనం ఛార్జింగ్ వాక్యం అంతా ఈ లైట్ ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ పెట్టాలంటే వద్దా? ఛార్జింగ్ ఉందా? కావాలి. కనుక ఆత్మను ఆత్మకుడే ఏం చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఈ ఆరాధన ఎందుకు? అందరూ చెప్పండి, ఈ ఆరాధన ఎందుకు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకు? అందరూ చెప్పండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకు? దేవుని మహిమపరచడం ఎందుకు? అందరి కొరకు ప్రార్థన చేయడం ఎందుకు? మనుషులందరూ రక్షణ పొందాలని ఆ సువార్త దేవుని గురించి మాట్లాడడం ఎందుకు? ప్రార్థన జీవితం ఎందుకు? దేవుని సేవ ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5. సేవ వృధా, దేవుని సేవ వృధా అవుతుందా అని చెప్పండి. 5:57-58. 5:57-58. అందులో లేదంటే 5 ఏంటి? ఏప్రిల్ అండి. ఎప్పుడు కదండి కొరింథీయులకు మొదటి పత్రిక 57-58. 57-58.
15 కొరింథీయులు రాసిన పత్రిక 15:57 ఉందా? చదవండి. అయినను ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో జయమా అపజయమా? క్రీస్తులో జయమా అపజయమా? జయమండి. మన జీవితం జయకరంగా ఉండాలా నాశనకరంగా ఉండాలా? ఆ జయం ఎక్కడ ఉంది? క్రీస్తులో అంటే సంఘములో, సంఘ జీవితంలో. ఎందుకంటే క్రీస్తు సంఘ సభ్యుడిగా నీకు జయమే, ప్రతి విషయంలో జయమే. అపజయాన్ని సాధారణ సరిపోతే దేవుడైనా. చదవండి, 50 చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని తిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇవన్నీ మనలో ఉన్నాయని చెప్పాలంటే ఆసక్తులే నువ్వు ముందుగా క్రీస్తులో జయం ఉందని నమ్మాలి. ఏముందండి? నీ కార్యాలు అపజయం, నీ జీవితం అపజయం ఉండదు, అపశృతులు ఉండవు, జయకరంగా ఉండదు. క్రీస్తులో జయం ఉందని నమ్మండి. ఏముందండి? జయం ఉందండి. సాతాను ఎప్పుడు పోరాడుతుంటాడు నా మీద. సాతాను జయించాలంటే, పాపాన్ని జయించాలంటే క్రీస్తులో ఉన్నాము, ఆయన వాక్యంలో ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన బల దగ్గర ఉన్నాము. జయమే. అయితే అది ఎలా వస్తుంది? సేవలో వస్తుంది అన్నాడు. మరి చదువు 58 అందరూ చెప్పండి. నేను చెప్తున్న మాట, నా కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. మీరు స్త్రీలు బాధ్యత భారం కలిగిన వాళ్ళండి. మీరు ముందు భర్తల బిడ్డలు చక్కబెట్టుకోవాలి. ప్రయాసపడి కష్టపడి భర్తల బిడ్డలు చక్కబెట్టుకోవాలి. అప్పుడు ఆరాధన రావాలి. మాకంటే ఎక్కువ భారం వేస్తున్నారు అదంటే ఉండదా? ఇక్కడ ఏమన్నాడంటే మీ ప్రయాసము అన్నాడు. ఏంటంటే ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎంత బాగా చేశారు కదా. ఇంటి సేవ నేనే చేసుకోవాలి, అలాగే ఎలా కుదురుతాను అన్నామనుకో, నువ్వేం ప్రయాసపడినావు కాదనమాట. కనుక నీవే ఎంత పని భారం ఉన్నా, ఎంత ఒత్తిడున్నా, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండడానికి మనసు ఉంటే నీ ప్రయాసము, నీ సేవ వృధా కాదు. అలా పురుషులు కూడా జీవన విధానంలో బయట ఎంతో శ్రమ పడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. ఆ ప్రయాసపడాలి కదని చెప్పి దేవుని సన్నిధికి గౌరవం అవుతుంటారు కదండి. అవన్నీ ఆ ప్రయాసం వేరు. అవన్నీ కూడా అనుభవిస్తూ దేవుని సన్నిధి కోరుకుంటే ఆ ప్రయాసము వ్యర్థము. ఇక్కడ తీరైపోతుంది, ఇక్కడ తేలికైపోతుంది. ఏమైపోతుందండి? బాగా తేలికైపోతుంది. అని చెప్పాలి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇంతవరకు ప్రయాసపడితే కాదు, ప్రభు కార్యము, దేవుని పని, ఆరాధన, సువార్త సేవ, ఎంత ఎవరి కార్యం అంటే ప్రభు కార్యము, కార్యాభివృద్ధి. కార్యం ఏమవ్వాలి? అభివృద్ధి జరగాలి. దేవుని సేవ అభివృద్ధి జరగాలి. కొన్ని ఆత్మలు రక్షించబడాలి. అది దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవునికి ఇష్టము. ప్రజలందరూ రక్షణ పొందాలి. నిజమా?
అందుకని నీవు సేవ చేయాలి, విశ్వాసంగా నీవు సేవ చేయాలి. కనుక ఈ ప్రభువునందు నీ కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తితో చేయాలి. ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి. అప్పుడు ఆ ఆసక్తులై ఉంటే ఆ కార్యము, ఆ సేవ, నీ కానుక వృధా కాదు, నీ సమయము వృధా కాదు అనే విషయాన్ని తెలియజేస్తాడు దేవుడు. ఇన్ని విషయాలు మన మనసులో పెట్టాడు ఆయన. పరిశుద్ధ గ్రంథం బైబిల్ పరిశుద్ధాత్మ నడిపింపు. ఇది మనుషుల బోధ కాదు. ఎవరి బోధ కాదండి? మనుషుల బోధ కాదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మానవాళికి ఇచ్చినటువంటి వరం, హెచ్చరికలు, ఆదరణ పరిశుద్ధ గ్రంథం బైబిల్. కనుక మన సేవ ఎలా ఉండాలి? ఆఖరి మాట గల్తీ 6:6. ఈ సేవ ఎలా ఉండాలి? మరి ఇండివిజువల్గా కాదు. 6:6 గల్తీ 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఏంటంటే వాక్యోపదేశం పొందువాడు అంటే సంఘం, వాక్యం బోధించేవాడు సేవకుడు. మంచి పదార్థములలో మీ భాగము ఇవ్వమన్నాడు. ఎవరైనా ఇస్తున్నారా? దీనికి అర్థం పుట్టడు చూడండి. పుట్టడు. మా కుమార్తె రష్మి పొద్దున ఏం చేసిందంటే తను పిట్టు వంటలు చేసుకున్నాడు. అది తెచ్చి సేవకు ఇచ్చింది. అది మంచి పదార్థం. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తారు చూద్దాం. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలువాడే. దేవుని ఆత్మ రక్షణార్థము దేవుని సేవలో సేవకులతో కలిసి పనిచేయాలంట. సేవకులతో అది పదార్థం మీకు బాగా పనిపెట్టి లెక్క. అందులో సమయం ఉంటుంది, ధనం ఉంటుంది, కాబట్టి మనసు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కనుక ఇక్కడ ఈ దీవులన్నీ పొందాలంటే, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, దేవుని మహిమపరచాలంటే, కొన్ని ఆత్మలు రక్షించబడాలంటే, ఏమంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే, ఏమంటే మరి ముఖ్యంగా ఇతరులకు సువార్త అందించాలంటే, దేవుని సేవ చేయాలంటే సేవకులతో కలిసి ఎవరంటే మన సురేష్ ప్రతి శుక్రవారము ప్రతి నెల మరో శుక్రవారం పూర్వ సంఘము వారి విశ్వాసాలు అభివృద్ధి పొందాలి, కొన్ని ఆత్మలు రక్షించబడాలి. వారు కూడా ఎవరైనా తీసుకొస్తే వారు సువార్త వింటారండి. బ్రాహ్మణులతో కార్యక్రమం చేశారు. ఎవరితో చేస్తారైనా సేవకులతో సేవలు ఆహ్వానించుకుని ఆ సేవకులతో కార్యక్రమం సేవకులతో పని చేయాలట. అది ఆశీర్వాదకరమైంది సురేష్ బాబు. తర్వాత మంగళవారము, ప్రతి మంగళవారము, ప్రతి నెల మన రెండు ఇద్దరు సహోదరులు సహోదరులు ఉన్నారు. మన చిన్నమ్మ గారు, ప్రభావతి గారు కూడా వారు ప్రతి మంగళవారం, మొదటి మంగళవారం ఒకళ్ళు, రెండో మంగళవారం ఒకళ్ళు వాళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. సంఘంతో సేవకులతో సేవ జరుగుతున్నారు. తర్వాత సేవకుల యొక్క పిలుపు మేరకు ఏమైనా సేవలు ఉంటే వారు సహాయం అందిస్తున్నారు, సమయం ఇస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి కొన్ని 4 విషయాలు చేస్తున్నాం. 5వ విషయం ప్రార్థన. 5వ విషయము ప్రార్థన. ఈ 5 విషయాలు కూడా సేవకులతో కలిసి పనిచేసినప్పుడు అవన్నీ మీకు యాడ్ అవుతున్నాయి. దాంట్లో మీరు జయం పొందుతున్నారు. క్రీస్తునందు జయము. సేవ నష్టమా లాభం చెప్పండి? లాభం అని చెప్పి ఈవేళ అమూల్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎల్లప్పుడూ మహిమ పొందుకుంటాం, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎల్లప్పుడూ దేవుడి గురించి మాట్లాడతాం, ఎల్లప్పుడూ సేవలో సేవకులతో కలిసి పని దేవుని పని చేద్దాం. ఎవరి పని? మన సేవకులు సాగుతో ఏం చేయకూడదు. దేవుని పనులు ఏముంది? 2 ఉన్నాయండి. ఒకటి మన రక్షణ మనం కాపాడుకుంటాం,
రక్షించబడతాయి. ఈ విధంగా దేవుని చిత్తమైనది, ఆయన ఆజ్ఞ ఉన్నది, ఆయన ఆజ్ఞ ఉన్నది కనుక పని చేయాలి. ఎవరి పని? దేవుని పని. మన సొంత పని ఎంత ఇష్టంగా చేస్తామో, మన సొంత పని ఎంత ఇష్టంగా చేస్తామో, దేవుని పని ఇంకా ఎక్కువ ఇష్టముగా, ఇంకా ఎక్కువ ఇష్టముగా దేవుని పని చేయాలని ఈ వాక్యములు మనకి ఆదరణ, ఆశీర్వాదము, జయము కలుగు చేస్తున్నాయని వాక్యము చేస్తుంది. కనుక మనకి అనేక కార్యక్రమాలు దేవుని సేవలో మనకు దొరికాయండి. కాబట్టి సత్యాలు దొరికిందండి ఈ ఆరాధన ద్వారా. ఏమండి అందరి కొరకు ప్రార్థన, అందరి కొరకు కృతజ్ఞతలు, అందరి కొరకు విజ్ఞాపనలు, దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞతలు ఈ ఆరాధనలు చెల్లించబడుతున్నాయి. తదుపరి మన కోనసీమ జిల్లాలో ఉన్న క్రీస్తు సంఘ సేవకులందరూ బలపరుచుకునే భాగ్యం వచ్చిందండి. ప్రతి నెల బుధవారం అందులో మీరు సమర్పిస్తున్నారు, వాళ్ళు సమర్పించుకోండి. దేవుడికి ఇస్తున్నారు. ఇదంతా ఏంటండి? ఇదంతా ఏమన్నారు? నీ ప్రయాస, నీ సేవ వ్యర్థము కాదండి. తర్వాత వృద్ధుల సేవ ఉందండి. మీ యొక్క ప్రతి రూపాయి, అమూల్యమైన రూపాయి ఆ సేవకు ఉపయోగపడుతుంది. ఆ సేవలో ఉన్నారు, అది కూడా మీకు ఆశీర్వాదం. సువార్తల సేవలో ఉన్నారు, ఆశీర్వాదం. ఆరాధనలో హృదయపూర్వకంగా ఆరాధించుకుంటారు, అది ఆశీర్వాదం. తర్వాత ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆత్మరక్షణ ఈ సేవలో మీ యొక్క పాత్ర, మీ సమయము దేవునికి ఎంతో అవసరమై ఉంది. మనకు దాని గురించి ఏమన్నా తెలుసండి? మనం అంట సత్యములకు సహకారం అంట. ఎవరు మనం? ఆ మాట కూడా చదువుకుని ముగించుకుందాం. యోహాను 3:8 సంఘం అంటే మా సామాన్య విషయం కాదండి. యోహాను సువార్త పత్రిక 3వ పత్రిక 8 మనం ఎవరు? మనము సత్యమునకు సహాయ అనుకూలమవునట్టు. చాలండి. మనం ఎవరన్నప్పుడు మనం ఎవరంటే సత్యమునకు సహాయకులు అన్నమాట. ఎంత గొప్ప డిగ్రీ ఇచ్చాడు దేవుడు. సేవ లేదండి. లోకంలో అబద్ధం ఉందండి. లోకమందా మనకి వారికి తేడా చూడండి. ఎంత గొప్ప స్థానంలో పెట్టాడు మన దేవుడు. కనుక ఆ సత్యం సహకారులు ఏమైతే చేయాలో సేవకులతో కలిసి ఈ సేవ అంతా కొన్ని ఆత్మరక్షణలో ఆ బాధ్యత భారం మనం పెట్టాడు. ఆయన మన ద్వారా రక్షించబడాలండి. ఒకటి మన రక్షణ కాపాడుకోవాలి. ఆత్మను ఆరిపోకూడదండి. మన ఆత్మ ఆరిపోకూడదండి. అంటే అర్థం తెలుసండి, చచ్చిపోకూడదండి. ఏంటంటే ఆత్మ చచ్చిపోకూడదండి. ఆత్మ బ్రతికూడదు. ఇప్పుడు కూడా మనిషి చనిపోతాడు, ఆత్మ చనిపోకూడదండి. ఎందుకంటే క్రీస్తులో బ్రతికిన వారము మన ఎవరునే క్రీస్తులో. ఎందుకని అందరూ చెప్పండి మాట. మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారైనగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. ఆత్మీయంగా బ్రతికిన వారం అండి. మనం మళ్ళా చనిపోకూడదండి. మళ్ళీ చంపేయకూడదండి. దానికి చక్కటి మాట ఆత్మను ఆత్మగా దేవుని సన్నిధి, వాక్యము, ప్రార్థన, కీర్తన, ఆయన సన్నిధి, ఇవన్నీ కూడా సమయము, మనస్సు, ఇవన్నీ కూడా దేవుడికి ఇవ్వాలండి. అవి ఆశీర్వాదం అండి. భయపడొద్దండి. దేనికి? సమాజం క్షేమంగా లేదండి. సమాజం లోకం క్షేమంగా లేదండి. ఎక్కడ భూకంపాలండి. మొత్తం పట్టణం నా మట్లో కలిసిపోతుంది. ఏమండి? సునామీలండి. పట్టణాలు మునిగిపోతాయండి.
అగ్ని ప్రమాదాలండి. ఏకంగా లావా బయటకు వచ్చేస్తుందండి. కొండలు కూడా బద్దలేసిపోతున్నాయండి. వర్షాలు లేవండి. వర్షాలు ఎక్కువండి తక్కువండి. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఈ విధంగా లోకం, ఎందుకంటే మానవుడి యొక్క తిరుగుబాటు బట్టి సృష్టి కూడా తేడా వచ్చేసిందండి. క్షేమంగా లేవండి. ఏమంటే ఇవి సరిపోక, ఈ సృష్టి విపత్తులు సరిపోక, ఈ బాగా బలిసిపోయి ఈ యొక్క నాయకులు, ప్రపంచ నాయకులు కొట్టుకుని బాంబులు వేసుకుని చచ్చిపోతున్నారండి. మళ్ళీ ఇంకా ఆటో బాంబులు వేసేస్తారంట. ఏం వేస్తారంట? ఏం బాబు? ఒకేసారి 1 కోటి మంది చంపేస్తారంట. ఒకేసారి 1 కోటి మంది చంపేస్తారు. ఈ ఘోరంగా ఎంత ఘోరంగా లోకం ఉంది. ఇప్పుడు బాక్సీవాడు అన్నాడు మా అన్నదేవి ఏంటంటే ఏం బాబు అది అనుభవం వేసేస్తాడంట. ఈ విధంగా ఈ నాయకులు దేవుడు అక్కడ సింహాసనం కూర్చోబెట్టాడు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది కనుక లోకం బాగోలేదు, వాతావరణం బాగోలేదు, కాబట్టి సృష్టి విపత్తులు చాలా విపరీతంగా ఉన్నాయి. కనుక దేనికి భయపడాల్సిన అవసరమో, ఎందుకంటే నీ జీవితం జయకరము, నీ జీవితము జయకరం. ఇక వాక్యం బాగా అర్థమైంది అనుకుంటాను నేను. మీ అందరికి వందాలండి. మనకి రేపు లక్ష్మీవారం గురువారం విదేశాలని ఇంత విపత్తుల్లో కూడా భయపడకుండా ప్రపంచ సువార్తలు మా మధ్యకి వస్తున్నారండి. అమెరికా సహోదరులు వస్తున్నారు. ఇర్విన్స్ చిన్నారు గారండి, వారు బెక్కోల నుంచి జాన్ గిన్ గారు, వారు మన మధ్యకి వాళ్ళు తీసుకొస్తున్నారు. మన సంఘం అంటే వారు ఇక్కడ వాక్యం చాలాసార్లు చెప్పారండి, చాలాసార్లు వచ్చారు. మన సంఘం క్రేసుగా సంఘం ఇష్టపడుతున్నారండి, విశ్వాసంగా ఉంటారు, చాలా ఆసక్తి ఉంటారు, ప్రేమగా ఉంటారని చెప్పి. కనుక వారు కోరుకున్నారంట. దానియల్ గారు ఫోన్ చేసి, ఏమంటే అయ్యా గారు, డానియల్ గారు, మీ సంఘం దర్శించాలని మా త్వరగారు కోరుకుంటున్నారు. కూటమి ఏర్పాటు సంఘంతో ఆహ్వానించండి, ఘనంగా జరిగించండి. అమ్మాయి గారు వాక్సత్యాలను మన హృదయాలు నింపాలని ప్రేమతో వస్తున్నారండి. వారి ప్రార్థన చేయమని కోరారు. 6వ తారీఖున 9వ తారీఖున ఈ గొప్ప కార్యము మన సంఘమంతా ఉండాలి. ఎంతమంది? మీ పనులన్నీ ప్రక్కన పెట్టి ఒప్పుకుంటానండి. ఉదయకాలం 9 గంటలకు ఉండాలి. 9 నుంచి 11 1 గంట వరకు జరుగుతుంది. భోజనం చేసి ర్యాపింగ్ ఉంది, ర్యాపింగ్ తీసుకుని వెళ్ళండి. దానికి కావాల్సిన ఆ యొక్క సహాయ సహకారాలు సమయం కూడా ఇచ్చి దేవుని మహిమపరచండి, గణపరచండి. దేవుని యొక్క దేవుని సమృద్ధిగా పొందండి. రైట్.